ఈరోజు మనం కయ్యూను చేసిన ప్రార్థన గురించి వినబోతున్నాం. ఆదికాండము 4వ అధ్యాయం 13వ వచనం 14వ వచనం. అందుకు కయ్యూను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టుతివి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దిగంబరనే యుందును. కావున నన్ను కనుగొని వాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయ్యూనుని చంపిన యెడల వానికి ప్రతిదండన 7 కలుగునెను. మరియు ఎవడైనను కయ్యూనుని కనుగొని అతన్ని చంపక యుండునట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేసెను. అసలు కయ్యూను ఎందుకు ప్రార్థన చేశాడు? కయ్యూనికి ఏం అవసరం వచ్చింది? దేవుడి మీద ఎందుకు ఆధారపడ్డాడు? ఈ 3 విషయాల గురించి ఆలోచిద్దాం. దీనికంటే ముందు ఏం జరిగిందంటే, హేబేలు కయ్యూను ఇద్దరు ఆదాము హవ్వ సంతానం. అయితే దేవుడికి బలి అర్పించాలి అని హేబేలేమో గొర్రె పిల్లని తీసుకెళ్తే, కయ్యూనేమో కూరగాయని తీసుకెళ్తాడు. ఇలాగా దేవుడి సన్నిధికి వెళ్ళిన తర్వాత దేవుడు హేబేలు అర్పణని అంగీకరిస్తాడు, కయ్యూని అర్పణని తృణీకరిస్తాడు. అయితే కయ్యూను హృదయంలో నొచ్చుకొని తన తప్పును తెలుసుకోకుండా తన తమ్ముడి మీద ద్వేషాన్ని పెంచుకొని హేబేలుని చంపడం జరిగింది. ఆ తర్వాత దేవుడు కయ్యూనికి కనిపించి, కయ్యూను నీ తమ్ముడే ఉన్నప్పుడు నాకు తెలియదు, నేనేమన్నా కాపలా ఉన్నా నా తమ్ముడికి అని దేవుడితోనే వ్యతిరేకంగా మాట్లాడతాడు. అప్పుడు దేవుడు తను చేసిన ప్రతి తప్పును తనకు చెప్పి తనకు శిక్ష విధిస్తాడు. తన తప్పు తెలిసిన తర్వాత కయ్యూను ప్రాధేయపడుతున్నాడు. అంటే భయంతో తన ప్రాణాలను కాపాడుకోవడానికి దేవుడితో చేసిన మనవే ఈ ప్రార్థన. 4వ అధ్యాయం 13వ వచనం దగ్గర నుంచి 14వ వచనం దగ్గర నుంచి ఉన్న సందర్భం. అందుకు దేవుడైన యెహోవా ఏం చేశాడు అంటే, ఎవరైతే కయ్యూను భయపడినట్లు తను చంపడానికి ప్రయత్నిస్తారో కయ్యూను మీదకి వచ్చిన శిక్ష ఉంది కదా, ఆ శిక్ష 7 అంతలుగా మీ మీదకి వస్తుంది, అంటే 7 రెట్లు వచ్చింది అనే విషయాన్ని చెప్పాడు. అంతేకాదు కయ్యూనికి ఒక గుర్తు కూడా వేశాడు. చూడండి, ఎప్పుడైనా సరే మనం పొరపాట్లు చేస్తాం, తప్పులు చేస్తాం. అయితే ఈ తప్పుల్లో మన హృదయాన్ని కఠినంగా చేసుకొని దేవుడు వాక్యం మన దగ్గరకు వచ్చినప్పుడు సవరించుకోకుండా, మార్చుకోకుండా, తప్పు ఒప్పుకోకుండా కఠినపరచబడతారో మనం దేవుడికి దూరం అవుతాం. కయ్యూను ఎలాగైతే దేవుడి సన్నిధి నుండి వెళ్ళగొట్టబడ్డాడో అలాగే మనం కూడా దేవుడి వాక్యం నుంచి, దేవుడి పరిశుద్ధత నుండి వెళ్ళగొట్టబడతాం. మనం ఏం చేయాలి అంటే, దేవుడి వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు, కయ్యూను దగ్గరికి దేవుడి వాక్యం వచ్చింది. మొదట దేవుడి వాక్యం వచ్చినప్పుడు కయ్యూను ఒప్పుకోలేదు, నాకు తెలియదు అన్నాడు. కానీ దేవుడి కంటిని మనం కప్పించగలమా? కప్పించలేం. అలాగే కయ్యూను కప్పించలేకపోయాడు, దొరికిపోయాడు, తర్వాత శిక్ష అనుభవించాడు. అదేవిధంగా మన దగ్గర కూడా దేవుడి వాక్యం వచ్చినప్పుడు ఎలాగైతే కయ్యూను కఠినపరచబడ్డాడో, ఎలాగైతే కయ్యూను తన హృదయాన్ని బండ చేసేసుకున్నాడో అలా చేసుకోకుండా దేవుడు మన దగ్గరికి వచ్చి ఈ లోపాలన్నీ సరి చేసుకోమని దేవుడు వాక్యం వచ్చినప్పుడే సరి చేసుకుంటే మనం ధన్యులు. ఎందుకంటే కయ్యూనికి కూడా దేవుడు ఊరటిచ్చాడు. తమ్ముడు చంపిన కయ్యూనికి కూడా ఊరటిచ్చాడు. తన మీదకి నాశనం రాకుండా, తన మీదకి వేరే వ్యక్తి ఇలాంటి అఘాయిత్యం చేయకోకుండా ఉండడానికి దేవుడు తన కృపని కయ్యూను మీద ఉంచాడు. అదేవిధంగా మన మీద కూడా ఇలాంటి అఘాయిత్యాలు రాకుండా, పాపంలో ఉన్నాం, సరిదిద్దుకోవాలి, దేవుడు వాక్యం వచ్చింది, మానుకోవాలి, మారు మనసు పొందాలి. ఎవరైనా సరే ఇలాంటి హృదయం లేకుండా ఇంకా కఠినపరచబడుతూ ఆ దేవుడు ఎక్కడ చూశాడే, దేవుడు మనల్ని ఏం పట్టించుకుంటాడులే అని మీరు నిర్లక్ష్యం చేస్తే దేవుడు శిక్షకు పాత్రులు అవుతారు. తర్వాత మనం శిక్షను అనుభవించాలి. కాబట్టి నేడు అనే సమయం ఉండగానే కయ్యూను ఏ విధంగా దేవుడి ఎదుట ప్రాధేయపడి తన ప్రాణాలను కాపాడుకున్నాడో అదేవిధంగా మనం కూడా మన జీవాన్ని కాపాడుకోవాలి. అంటే దేవుడు వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు చెప్పిన మాటలను విని మన జీవితాన్ని మార్చుకుంటే మన జీవాన్ని కాపాడుకున్న వాళ్ళు అవుతాం. లేదు దేవుడు ఎక్కడ చూశారు ఏంటని కయ్యూనులాగా ప్రవర్తిస్తే మనం శిక్ష అనుభవిస్తాం. కాబట్టి కయ్యూను చేసిన మొదటి ప్రార్థన తన ప్రాణాలను కాపాడింది. అలాగే మనం చేసే ప్రార్థన మన ఆత్మను రక్షిస్తుంది. కాబట్టి ప్రార్థన దగ్గర నిర్లక్ష్యం చేయమాకండి. ఒకవేళ తప్పు జరిగితే దాన్ని ఒప్పుకోవడానికి వెనకాడమాకండి. తగ్గింపు స్వభావం కలిగి ఉండండి. నీతిగా బ్రతకడానికి ప్రభు దగ్గర విజ్ఞాపన చేయండి. మరో అంశంతో మరోసారి కలుద్దాం. అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు.